బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై వైసీపీ నేతలు తమదైన వాదన వినిపిస్తున్నారు. బీసీల అభ్యున్నతికి గతంలోనే వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని, బీసీలకు మేలు చేసింది జగన్ ప్రభుత్వమేనని అంటున్నారు. ఇక ఇదే విషయమై వైసీపీ మహిళా ఎమ్మెల్సీ కళ్యాణితో మా ప్రతినిధి సర్దార్ ఫేస్ టు ఫేస్. సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యమని టీడీపీ ప్రభుత్వం చెబుతుంటే రిజర్వేషన్ అమలుపై వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇదే అంశంపై వరుడు కళ్యాణితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి మేడం, ఈ 34% రిజర్వేషన్ ఏ విధంగా చూడొచ్చు? బీసీల ద్రోహి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరో కొత్త డ్రామాకు తెరలేపింది. ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సంతోషం. కానీ ఇప్పుడు తీసుకుంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి దీని మీద స్టడీ చేస్తామని చెప్పారు. ఆ కమిటీ నివేదిక ఏమైందో తెలియదు. అది బొట్ట దాఖలైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చేస్తామని ఒక ప్రకటన చేశారు. కానీ ఎలా ఇస్తారో స్పష్టత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు 50% టోటల్ రిజర్వేషన్స్ని పెంచి ఇస్తారా, లేదా ఉన్న రిజర్వేషన్లోనే మిగతా కులాల రిజర్వేషన్స్ తగ్గించి వీళ్ళకి ఇస్తారా అనేది స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా కాకుండా ఇచ్చేస్తాము అనేసి ఒక ప్రకటన చేసేస్తే సరిపోదు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎవరైనా కోర్టుకు వెళ్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చెప్తూ ఉన్నారు. అంటే మీరు తీసుకున్న నిర్ణయం అనేది కోర్టుకు వెళితే వీగిపోయే నిర్ణయమా, అంత బలహీనమైన నిర్ణయమా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కోర్టు పరిధిలో ఈ విషయం వీగిపోయినప్పుడు అలాంటి నిర్ణయాన్ని వీరు ప్రకటిస్తే బీసీలు ఎలా నమ్ముతారు చెప్పండి? అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా బీసీలకు ఎన్నో రకాలుగా ద్రోహం చేశారు. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా చేసిన పరిస్థితి మనం చూసాం. బీసీల హక్కుల్ని కాలరాశారు. అలాగే తీసుకుంటే బీసీల రిజర్వేషన్స్ లేకుండా ఉండడానికి అతను ప్రయత్నించిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 34% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎంతగానో ప్రయత్నించారు. అందుకు టోటల్ రిజర్వేషన్స్ అంటే మిగతా కులాల రిజర్వేషన్స్కి ఇబ్బంది లేకుండా టోటల్ రిజర్వేషన్స్ని 59.8% పెంచుతూ బీసీలకి 34% రిజర్వేషన్స్ ఇవ్వడానికి అతను జీవో నంబర్ 176 తీసుకురావడం జరిగింది. దాని మీద ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడైన బీరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు. అప్పుడు కోర్టు చెప్పింది ఏంటంటే 50% లోపే రిజర్వేషన్స్ అంత టోటల్ రిజర్వేషన్స్ ఉండాలి అని ఇవ్వడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలకు కోర్టు డెసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినా బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. 34 కాకుండా ఇంకా ఎక్కువ 39, 40% పైగా పదవులు ఇచ్చేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో ఇవ్వడం జరిగింది. అలాగే నామినేటెడ్ పదవుల్లో ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో 50% పైగా రిజర్వేషన్స్ ఇస్తానని ఏకంగా చట్టం అసెంబ్లీలో చేయడం జరిగింది. అలాగే ఒక బీసీ వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు అతను చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే ఒక బీసీ వ్యక్తిని స్పీకర్గా చేసిన పరిస్థితి చూసాము. అలాగే రాజ్యసభలో 4 బీసీలకు అవకాశం కల్పించారు జగనన్న. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారైనా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక్కసారైనా రాజ్యసభలో బీసీకి అవకాశం కల్పించారని నేను అడుగుతూ ఉన్నాను. మా ఎమ్మెల్సీల్లో తీసుకుంటే ఒకేసారి 18 మందికి ఎలక్షన్ వస్తే 11 మంది బీసీలకి జగనన్న అవకాశం కల్పించారు. అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్స్, అన్ని రకాలుగా మార్కెట్ కమిటీ చైర్మన్లు అన్నింటిలో కూడా 34 కంటే ఎక్కువ శాతం అవకాశాలు బీసీలకు జగనన్న కల్పించిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి జగనన్న ఎంతగానో కృషి చేశారు. బీసీలని అగ్రస్థానంలో కూర్చోబెట్టడానికి వైఎస్ఆర్ గారి కుటుంబం ఎంతగానో కృషి చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బీసీ బిడ్డలకు ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. పేద బీసీలకు
ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే జగనన్న వాటన్నింటిని కూడా చాలా చక్కగా కంటిన్యూ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కొక్క బీసీకి చేనేతలకు 24,000 జగనన్న ఇచ్చేవారు. మొదటి 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూసాం. మొన్న ఇచ్చినా కూడా అరాకొర కేటాయింపుల పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే బీసీల సంక్షేమం కోసం జగనన్న ఎంతగానో కృషి చేశారు. బీసీలని వాళ్ళ సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు బీసీల ఓట్ల కోసం ఈ విధంగా కొత్త డ్రామాలకి తెలుగుదేశం పార్టీ తెరలేపుతూ నిన్న అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నికల్లో మాట ఇచ్చినట్టుగా స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇవ్వకపోతే మా బీసీలందరం తాట తీస్తాము. అంతేకాకుండా బీసీలందరూ కూడా ఈ ప్రభుత్వం అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. మేడం, ఈ అంశంపై కోర్టుకు వెళ్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దానిపైన ఏమంటారు? అదే అండి, కోర్టుకు వెళ్తే వీగిపోయే అంత బలహీనమైనట్టుగా వీళ్ళు ఇస్తున్నారా, వాళ్ళు ఆ విధంగా కేటాయింపులు చేస్తూ ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాము. ఎప్పుడైనా ఒక రిజర్వేషన్ అమలు చేయడానికి వీళ్ళు సంకల్పిస్తే అది స్ట్రాంగ్గా ఉండాలి. అది కోర్టుకు వెళ్తే వీగిపోయేట్టుగా చేస్తే అందులో డ్రామాయే కనిపిస్తుంది. నమ్మించి ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఈ బీసీల రిజర్వేషన్ అనే అంశాన్ని వీళ్ళు తీసుకొచ్చారనేది స్పష్టమవుతూ ఉంది. థ్యాంక్ యూ. బీసీలకు పూర్తి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అని, అదేవిధంగా ఈ అంశంపై కోర్టుకు వెళ్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న చంద్రబాబు వ్యాఖ్యలు కేవలం హాస్యాస్పదమే అని ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో